నమస్తే వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఇతరులపై నిందలు వేస్తున్న చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ విమర్శలు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అధికారులకు డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు ఆదేశం. ఉర్వకొండలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం. శ్రీ షిరిడి సాయి సూపర్ మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి. తమ పార్టీ వారిని తప్పించడానికి వేరే వాళ్ళ మీద అబండాలు వేయడం, వారిని ఇరికించడానికి అన్యాయంగా ఎవిడెన్సులు క్రియేట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేయాలని కుట్ర ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 4వ స్టోరీ చిన్నదనుకో, ఒక అగ్రికల్చర్ సబ్జెక్ట్ ఉందా. ప్రధానంగా 3 స్టోరీసు, 4వ స్టోరీ చిన్నదైనా కూడా ఒక అగ్రికల్చర్ సెక్టర్. ఈ స్టోరీస్ కవర్ చేస్తాం. ఇందులో మొదటి స్టోరీ నకిలీ మద్యం మీద, నకిలీ మద్యానికి సంబంధించిన కేసు, దానికి సంబంధించిన రకరకాల డ్రామాలు మనం అంతా చూస్తూ ఉన్నాం. ఆ డ్రామాలకు సంబంధించి నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసే కార్యక్రమం. రెండవది విశాఖపట్నంలో డేటా సెంటర్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న గిమిక్లు, డ్రామాలు, వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటి అని చెప్పి ఆ సబ్జెక్ట్ మీద. మూడోది ఉద్యోగులకు ఏ రకంగా చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు, ఏ రకంగా ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తూ ఉన్నాడు అనే సబ్జెక్టు మీద చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న తీరును, ఆయన చేస్తూ ఉన్న అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలందరి దృష్టికి కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. ఒక చిన్న సబ్జెక్ట్ అయినా కూడా వ్యవసాయం ఒక సబ్జెక్ట్ ఉంది. వ్యవసాయంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏ రకంగా, ఇన్ఫ్యాక్ట్ మా పక్క రాయలసీమలో అయితే బుడ్డశనగ పంట ఇప్పుడు వేస్తారు. సో వేస్తూ ఉన్న పరిస్థితుల్లో రైతులు పడతా ఉన్న ఇబ్బందులు, ఈ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వివరిస్తూ 4వ సబ్జెక్ట్ మీద కూడా టచ్ చేస్తాను. సో మొట్టమొదటిగా మొదటి సబ్జెక్టు. ఈ మొదటి సబ్జెక్టు నకిలీ మద్యంలో ప్రస్తుతం జరుగుతూ ఉన్న డ్రామాల మీద ఇటువైపున స్టోరీ, ఇటువైపున వర్షన్. ఈరోజు రాష్ట్రంలో నిజంగా గమనిస్తే వ్యవస్థీకృత ఇల్లిసిట్ స్పూరియస్ లిక్కర్, ఇల్లిసిట్ స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడు కాబడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం నిజంగా ఒక స్పూరియస్ లిక్కర్ కానీ, ఇల్లిసిట్ లిక్కర్ కానీ ఒక వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఎప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసిందో అది కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యవల కేశవ్ సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో భారతదేశంలోని మొదటిసారి ధరలు తగ్గించామని తెలిపారు. ఉర్వకొండలోని శ్రీ షిరిడి సాయి సూపర్ మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీఎస్టీ తగ్గింపుతో ధరలు తగ్గాయా లేదా అని కొనుగోలుదారులతో మాట్లాడి ఆరా తీశారు. ప్రజలకు ధరల తగ్గింపుపై అవగాహన కల్పించారు. జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో భారతదేశం మొత్తం మీద కూడా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, ఇక్కడ చంద్రబాబు గారి నేతృత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం సామాన్యుడి కుటుంబ భారాన్ని, కుటుంబ ఖర్చుల్ని తగ్గించే రకంగా ప్రతి వస్తువు మీద కూడా ట్యాక్సుల్ని తగ్గించడం జరిగింది. 28% నుంచి 18%, 12%, 5% ఇట్లా వివిధ రకాల స్లాబుల్లో ఉన్నటువంటివి
2 స్లాబులకు తగ్గించడం, ఆ 2 స్లాబుల్లో కూడా అనేక వస్తువుల్ని అతి తక్కువ ధరలకు తగ్గించడం, ప్రతి కుటుంబం కూడా సంవత్సరంలో వేల రూపాయలని ఆదా చేసే రకంగా ఈ ట్యాక్సుల భారాన్ని తగ్గించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రజల్ని చైతన్యపరచడానికి ఇంకా ధరలు ఎక్కడైనా అందుతున్నాయా లేదా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ ధరలు కిందకు చేరుతున్నాయా లేదా అని చూడటానికి కూడా ఎక్కడికక్కడ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇవాళ పల్లెల్లోనూ కూడా ప్రతి ఇంటింటికి కూడా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ఎన్ని ట్యాక్సుల భారాన్ని తగ్గించాం. ఇవాళ మేము పథకాలు ఇస్తే డ్రైవర్లకు ఇస్తే డ్రైవర్లకు ఉపయోగపడుతుంది, రైతులకు ఇస్తే రైతులకు ఉపయోగపడుతుంది, మహిళలకు ఇస్తే మహిళలకు ఉపయోగపడుతుంది. కానీ ఈ జిఎస్టీ తగ్గింపు అనేది ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి కూడా దీని బెనిఫిట్ అనేటువంటిది చేరుతుంది. రోజు వాడేటువంటి పేస్ట్లు సబ్బుల దగ్గర నుంచి మొదలుకొని మధ్యతరగతి వాళ్ళు వాడేటువంటి ఏసీలు ఫ్రిడ్జ్ల వరకు కూడా ధరలు తగ్గినటువంటి పరిస్థితి ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజల కోసం పనిచేసేటువంటిదే నరేంద్ర మోడీ గారి చంద్రబాబు నాయుడు గారి డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటిది మరొకసారి గుర్తు చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రకాశం జిల్లా కనిగిరిలోని బాలుర వసతి గృహాన్ని స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి విద్యార్థులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. పైన గోడ మీద పెట్టి ఎలా ఉంది పెరుగు తడుస్తూ ఉంది కొంతమంది, అందుకని దాని మీద కూడా రేకులు వేస్తుంది. చెప్పే కదండి, పైన లేపి రేకులు వేస్తే వాళ్ళు ఉత్తుకునేదంటే వర్షం పడ్డా ఉత్తుకుంటారు, 4 బట్టలు దగ్గర నారేస్తారు. విశాఖ జిల్లా పర్యటనలో భాగంగా శాసనసభ పక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో కమిటీ సభ్యులు అధికారులతో కలిసి వివిధ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజా, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, వైద్య ఆరోగ్య శాఖ ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు. And the other way are, so we have tried different methods. Ultimately, we have thought factor 7 is better. Factor 8. Next slide. All these are available, sir. See efficiency and certification. There is no delay in therapy initiation whatsoever at whatever time they come. And once they apply, we are seeing that within a week they get the Barossa certificate. Adevidanga, sir is also the chairman of the petitions committee of AP Legislative Assembly. So, sir ni sabranగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా పెటిషన్స్ కమిటీ సభ్యులు గౌరవనీయులు విష్ణుకుమార్ రాజుగారిలు ఆనరబుల్ ఎమ్మెల్యే విశాఖపట్నం నార్త్ వారిని కూడా sabranగా ఆహ్వానిస్తున్నాము. ఫుడ్ సేఫ్టీ శాఖకు సంబంధించిన అధికారులు, డిప్యూటీ సెక్రటరీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ వారిని కూడా ఈ కార్యక్రమానికి sabranగా ఆహ్వానిస్తున్నాము. ఈ పెటిషన్స్ కమిటీ సమావేశం మన విశాఖపట్నం పెట్టడం చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్ అండ్ కమింగ్ ఆల్ ద వే టు వైజాగ్ టు హోల్డ్ దిస్ మీటింగ్ సార్. విత్ a brief round of introduction sir, we will start the proceedings of the meeting sir. So myself Harendra Prasad sir and Collector Visakhapatnam. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు ఫోన్ చేసి డిఎస్పీ జయసూర్యపై పలు ఆరోపణలు వెల్లడించారని తెలిపారు. పవన్ కళ్యాణ్ చెప్పిన ఆరోపణలపై వెంటనే డీఎస్పీపై విచారణ చేపట్టాలని, విచారణ అనంతరం నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని ఎస్పీ పేర్కొన్నారు. నమస్కారం. ఈ నిన్న ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు నాతో మాట్లాడడం జరిగింది రిగార్డింగ్ దిస్ ఎలిగేషన్ మన ఎస్డిపిఓ భీమవరం జయసూర్య గారి పైన వచ్చింది. సో ఇట్ హెస్ రీచ్ టు సర్జ్ ఆఫీస్ ఆల్సో. అక్కడి నుంచి పూర్తిగా ఎంక్వైరీ కోసం అండ్ సెకండ్ థింగ్ అట్లాగే ఈ పరిస్థితి ఇట్ షుడ్ నాట్ కమ్ అప్. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంది గవర్నమెంట్కి, ఏమైనా వీ కెనాట్ కాంప్రమైజ్ ఆన్ దాట్.
Second thing, the anti-social vices like gambling or club or rowdy pantlo, strict zero tolerance policy undi manaki. So we are continuing the same, not only on DSP, it applies from constable to me, everybody. We have to make sure atlage parasthiti should not come into the jilla. Second thing, coming specifically to DSP's conduct, and then gurinchi inquiry jarutunai. So we are making sure that all loose ends are tightened. Apart varaku we are making sure that he maintains his line and there is no problem to the public or atlage settlements ani gambling jaragadu. So if anybody has any information regarding that or any settlement vishayamlo unte naku directly call cheyi or put a WhatsApp message to me or manaki email cheyi. We will definitely inquire into properly into all the elements of the inquiry and పూర్తిగా ఎవిడెన్స్ ప్రకారం సాక్ష్యం ప్రకారం ఒక ఇంక్వైరీ రిపోర్ట్ చేసి we will send it to government. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం, సురక్షితమైన తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ డిప్యూటీ స్పీకర్ కె రఘురామకృష్ణంరాజు ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం లేని విధంగా అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించారని, కల్తీ లేని ఆహారం అందించవలసిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొన్నారు. అందరికీ నా నమస్కారం. ఈరోజు 2 విషయాల మీద మేము పిటిషన్స్ కమిటీ సంబంధిత అధికారులతో చర్చించడం జరిగింది. ఒకటి హిమోఫిలియా గురించి, ఆ డిసీజ్ గురించి చాలా ఇబ్బందిగా, తక్కువ మందికి ఆ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చాలా ఎక్కువ ఇబ్బంది, ఆ డిజీజ్కి గురైన వాళ్ళకి ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. వారికి ఆ ట్రీట్మెంట్ డే కేర్లోకి తీసుకొచ్చి ఇబ్బందులు లేకుండా ట్రీట్మెంట్ ఎలా చేయాలి, కేజీహెచ్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, రాష్ట్ర స్థాయిలో ఆ పర్టికులర్ R8, R9 అనే ఇంజెక్షన్స్, ఇంకా మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని ఒక్కొక్కటి సుమారు 50,000 రూపాయలది ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. స్టాక్ ఎలా మెయింటైన్ చేయాలి, అది టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద సంబంధిత డాక్టర్స్తో, కేజీహెచ్ సూపరింటెండెంట్ గారితో డిస్కషన్ అయింది. దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ఏం చేయాలి అనే దాని మీద మేము కూడా ప్రపోజల్ పంపిస్తున్నాం. అండ్ దానికంటే ముఖ్యమైనది ఈరోజు ఫుడ్ సేఫ్టీ మీద హ్యూజ్ మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. అంటే సుమారు ఒక 500 మంది రాష్ట్ర స్థాయిలో, వేరే స్థాయిలో ఉద్యోగులు కావాలి అంటే 25% మందితోనే ప్రస్తుతం ఆ డిపార్ట్మెంట్ ఉంది. ఇంకా ల్యాబొరేటరీస్ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకంటూ ల్యాబొరేటరీస్ వేరియస్ స్టేజ్ల్లో ఉన్నాయి. ఒక 4 ల్యాబొరేటరీస్ ఆపరేషన్లోకి రాలేదు. ఆపరేషన్లోకి ఎంత త్వరితగతిన తీసుకురావాలి, ఆ జాబ్స్ ఎలా ఫిల్ చేయాలి, సచివాలయాల్లో పనిచేసే క్వాలిఫైడ్ వాళ్ళని ఇందులో ఇన్కార్పొరేట్ చేయటం ఎలా, ఇమ్మీడియట్గా ఈ స్ట్రెంగ్త్ని పెంచుకొని ఈ ఫుడ్ సేఫ్టీకి FSSAI ప్రమాణాలని అనుసరించి ఎలా చేయాలి అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా సమావేశం నిర్వహించాం. ఎందుకంటే ప్రస్తుతం మన ఫుడ్ సేఫ్టీలో దేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాలు, బుల్లి యూనియన్ టెరిటరీస్ అన్నీ కలిపినా కూడా ఆ 36లో మనం 29వ స్థానంలో ఉన్నాం. సో దీన్ని ఎలా రాబోయే నెక్స్ట్ ఇయర్ రేటింగ్లో మనం కనీసం 15-16 స్థానాలకు వచ్చి ఆ తర్వాత లాస్ట్ 5లో ఉన్న మనం టాప్ 5లోకి వెళ్ళాలి అంటే ఏమేమి చేయాలి, వాళ్ళకి కావాల్సింది ఏమిటి, ఈ కమిటీ ఏ రకంగా ప్రభుత్వ అధికారుల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఈ ఫుడ్ సేఫ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఉపాసన తాజాగా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.
రాబోయే చిన్నారికి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉపాసనకు స్పెషల్ వేడుక నిర్వహించారు. ఈ దీపావళి పండుగ రెట్టింపు వేడుకలు, రెట్టింపు సంతోషం అంటూ రాసుకొచ్చారు. ఉపాసన కుటుంబ సభ్యులందరూ కలిసి ఉపాసనకు కొత్త బట్టలు పెట్టి ఆశీర్వదించారు. రాష్ట్ర మహిళా కమిషన్ రాయపాటి శైలజ గురువారం నాడు తుని అత్యాచార యత్న బాధితురాలతో వాట్సాప్ వీడియో కాల్ ద్వారా మాట్లాడి ధైర్యం చెప్పారు. నాకేం చెప్పలేదు. వీడియో కాల్లో నా మధ్య చూసి నా మధ్య పెట్టుకొని అప్పుడు ఏం హాస్పిటల్లోనే ఉన్నాను. డ్యూటీ పెట్టారు దాన్ని చూస్తున్నారు. అదే ఊరండి, అదే ఊరండి, నాకు ఎవరు తెలియదు. అక్కడే ఉండేదానండి. న్యాయం జరుగుతుందమ్మా, జరిగింది కదా న్యాయం. ఇక మిగతాది ఏం చేయాలో అది చేస్తారు.
ఒక ఇంటర్వ్యూలో ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు సరదాగా ఇచ్చిన సమాధానం వైరల్గా మారడంతో క్లారిటీ ఇచ్చారు నటి రేణు దేశాయ్. అందరికీ నమస్కారం. ఇలాంటి వీడియో కూడా నేను ఒకరోజు చేయాల్సి వస్తుంది నేను నిజంగా అనుకోలేదు. మొన్న నేను సరదాగా ఒక దివాళీ ఇంటర్వ్యూకి వెళ్తే సరదాగా ఆ యాంకర్ నాకు అడిగారు, మీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? మోడలింగ్ చేశారు, యాక్టింగ్ చేశారు, పిల్లలు అయిపోయింది, ఎన్జిఓ చేశారు, నెక్స్ట్ ఏంటి? నేను మామూలుగా సరదాగా చెప్పాను నెక్స్ట్ సన్యాస్ అని. ఇట్లా జోకులో చెప్తే నేను సన్యాస్ తీసుకుంటున్నాను అని ఇట్ హ్యాస్ బికమ్ సచ్ అ బిగ్ న్యూస్. నాకు కూడా తెలియదు, నాకు మధ్యాహ్నం వరకు తెలీదు. మధ్యాహ్నం చాలా మంది నాతో షేర్ చేశారు. వెన్ ఇట్ రీచ్డ్ మై ఫ్రెండ్స్ మదర్స్ అండ్ దే ఆస్కింగ్ వాట్ హ్యాపెన్ టు రేణు, రేణుకి ఏమైంది, తను బాగానే ఉందా, వై షీ టేకింగ్ సన్యాస్ అట్ దిస్ ఏజ్. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది తిడుతున్నారు. అంటే నేను ఏం చేసిన ఎలాగైనా తిడతారు మీరు. దాంట్లో నా పిల్లలు ఉన్నారు, ఇంకా ఆద్య 15 years 10th లో ఉంది. నేను సన్యాసం తీసుకోను ఎంత తొందరగా. డెఫినెట్లీ మై అల్టిమేట్ స్టేజ్ ఇస్ దాట్. కానీ ముసలు అయిన తర్వాత, ఇప్పుడు కాదు. ఇఫ్ నౌ ఐఎమ్ 45, ఇంకా నేను 55, 65 వరకు అప్పుడు నేను వెళ్ళిపోతాను. బట్ నాకు నా గాడ్ కన్నా నా పిల్లలు నాకు ఎక్కువ ఇష్టం, అంటే ఎక్కువ ఇంపార్టెంట్. నాకు దేవుడు ముందు పిల్లలు, దాని తర్వాత దేవుడు వస్తారు, దాని తర్వాత నేను. సో ఆ క్రమంలో ఉన్నప్పుడు ఐఎమ్ నాట్ అంత ఇర్రెస్పాన్సిబుల్ తల్లి కాదు నేను. చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళి సన్యాసం తీసుకుంటాం. కానీ నిజంగా ద వే ద మీడియా హ్యాస్ బికమ్, నేను సన్యాసం తీసుకోవాలంటే నాకు కాల్ చేయండి, నాతో మాట్లాడండి. మీరు ప్రపంచం అందరిని ఇంటర్వ్యూస్ చేసుకొని ఆవిడ సన్యాసం తీసుకున్నారు, మీ అభిప్రాయం ఏంటి? నేను సన్యాసం తీసుకుంటే నాకు అడగండి, నేను చెప్తాను మీకు. దట్ నిజంగా మాట దిస్ వీడియో ఫీల్స్ అంటే విచిత్రంగా ఉంది వీడియో చేయటం నాకు. అంటే ఏదైనా సోషల్ కాజ్ దాని గురించి మాట్లాడాలా ఏదో. గైస్ ప్లీజ్, ఆ రిపోర్టర్స్ నీడ్ టు గెట్ అ లిటిల్ సీరియస్. మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. వాట్ ఎవర్, నాకు మాటలు నిజంగా ఫస్ట్ టైం నాకు మాటలు రావట్లేదు. మామూలుగా వీడియోలోనే టపటప మాట్లాడేస్తాను. డెఫినెట్లీ ఐఎమ్ మోర్ స్పిరిచువల్, ఐఎమ్ డెఫినెట్లీ స్పిరిచువల్, బట్ ఐ హ్యావ్ టైమ్. నా పిల్లలు ఇంకా చిన్న ఉన్నారు, ఇంకా నేను సన్యాసం తీసుకోదు. ప్లీజ్ దండం పెడతాను. సీరియస్ టాపిక్స్ ఉన్నాయి. వరల్డ్ హంగర్, విమెన్ సేఫ్టీ, చిన్నపిల్లల ఎడ్యుకేషన్, ఫుడ్ ప్రాబ్లమ్స్, మన రోడ్స్ చూడండి, ఆ రోడ్ పరిస్థితి ఏంటి. We have a lot of serious problems to talk about. Don't make ఎలా చెప్పాలంటే రిపోర్టింగ్ ఒక జోక్ చేయొద్దు ప్లీజ్. యాజ్ రిపోర్టర్స్ వీ యూస్ టు లుక్ అప్ టు పీపుల్ హు ఆర్ ఇన్ జర్నలిజం. అండ్ మీరు అది నమ్మి మళ్ళీ నాకు 100 తిట్టలు ఇచ్చేసి వాట్ ఎవర్. ప్లీజ్ టేక్ కేర్, బీ సేఫ్ అండ్ బీ కైండ్. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్.